హలో సంతోష్ గారికి ఫోన్ చేశా. ఎవరండి? రామదేవ్ దాసేనా మాట్లాడేది? అవును నేనే చెప్పండి. చెప్పండి. కాల్ చేశారు, మీరు ఫోన్ కాల్ చేశారు కదా, మాట్లాడలేకపోయా. మీరు ఫోన్ చేసినారు కదా. నేనా? అర్ధరాత్రి మీరు చేశారా? అర్ధరాత్రి నువ్వు లైవ్ పెట్టింది మీరే కదా నా గురించి. లైవ్ పెట్టింది నేనే. మీ పేరేం పేరు? నా పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ శర్మ. లైవ్ పెట్టింది భార్గవేనండి. నాది ఛానల్ నాదేనండి, భార్గవేనా ఛానల్ నేనే అండి. నేనే పెట్టినారు కదా. ఎందుకు పెట్టినారు లైవ్ ఆ విధంగా? చూసారు కదా దేనికి చూసినాను. మళ్ళీ ప్రైవేట్ లో పెట్టుకున్నారు కదా. చెప్పండి. అదే ఏమి కారణం, ఏమి దేంట్లో విభేదిస్తా ఉండారు నన్ను మీరు అని? అదే మీరు లైవ్ చూసాను కదండి. లైవ్ చూస్తే అదేనండి, ఇప్పుడు రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతే వాడు 1,00,000 తప్పులు చేసినా కూడా వాడు బాపనోడు గానైతే వాడిని శిక్షిస్తే రాముడికి పాపాలు అంటుకుంటాయా? దీన్ని మీరు ఏకీభవిస్తా ఉండారా బ్రాహ్మణులుగా? ఎవరన్నారా మాట? మీ బ్రాహ్మణులే అంటా ఉన్నారు కదా. గరికపాటి చాగంటి ప్రవచనాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్ లో చూడండి. అవును సార్, ఒకసారి ఆగండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు బ్రాహ్మణులు అన్నారు, ప్రవచనకారులు ఎవరైనా అంటే ఆ ప్రవచనకారులు మొత్తం బ్రాహ్మణులు అందరినీ ఎందుకు తిడుతున్నారు? కొడుకులు అంటారు, బాపన ముండా కొడుకులని పోస్టులు పెట్టావు, శృంగేరి జగద్గురువులను తిడుతున్నావు, ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడుతున్నావు, ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నావు, అమ్మవారి గురించి. నువ్వు యోని పూజలు లింగ పూజలు అని పెట్టావా? ఉన్నదా యోని పూజ లింగ పూజ? చేస్తా ఉన్నారు కదా యోని పూజలు లింగ పూజలు, చేయలేదా మీరు? నువ్వు మాట్లాడినట్టుకుందా? యోని రసాలు తాగుతున్నారా? ఎవడు తాగాడు? ఎవడిచ్చాడు? టీవీ చూడండి, చూడు నువ్వు టీవీ ఛానల్లో చూడు, వస్తాయి చూడు. నేను టీవీ ఛానల్లో నేను చూడడం కాదు, నువ్వు చూడు. కామాఖ్య గురించి మాట్లాడేవు కదా. అవన్నీ కామాఖ్యలో జరుగుతా ఉంది కదా యోని పూజలు. స్త్రీల మర్మంగాలి పూజలు చేస్తా ఉన్నారు కదా. పురుషుల వీళ్ళు బాధాల పేరుతో వాళ్ళ లింగాలను ముట్టుకొని దిగంబరంగా పూజలు చేస్తా ఉండారా లేదా? చేస్తా ఉండారా? నిన్న లైవ్ లో చూపించింది ఏంటి? తలా తోకం లేకుండా మాట్లాడేది కాదు, తలా తోకుండా లేకుండా మాట్లాడేది కాదు. ఎవడు తలా తోక లేకుండా మాట్లాడాడు? నువ్వే మాట్లాడింది లైవ్ పెట్టి. పాయింట్ మేము బ్రాహ్మణుల్ని మాట్లాడినామబ్బా, బ్రాహ్మణులు అంటా ఉన్నాం, బ్రాహ్మణుల గురించి వీడియోలు పెడతాం అంటా ఉన్నాం అనుకో, ఓకే అనుకుందాం. ఎందుకంటే మీ బ్రాహ్మణ వర్గంలో వాళ్ళే. నాకేం పని అంటే నేను కూడా సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఒక మనిషిని, రాముడి భక్తుడిని కాబట్టి నేను అడగతా ఖచ్చితంగా. నేను శివుడు భక్తుడిని కాబట్టి నేను పెట్టా లైవ్. శివుడికి నువ్వు శివుడిని పూజించుకో. ఇప్పుడు రామాలయంలో ఉండే శివాలింగాలని పెరిగి రామాయణంలో రాముడికి నువ్వెవడు పకోడీ పనికి మాలనోడివి? కరెక్ట్ గా మాట్లాడితే బోతిడికే ఫస్ట్ చెప్పేది వినేది మళ్ళీ మాట్లాడు. నువ్వు మాట్లాడేది మర్యాదగా నేను మాట్లాడతా. పళ్ళు రాలకూడదని ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది. ఇలాంటి పిల్ల పిచ్చుగాళ్ళకంతా ఎవడు బెదిరిపోయేవాడు లేడు. నువ్వు బొచ్చు కూడా పేకలేవు. అదే నేను ఏం ప్రైవేట్ లో పెట్టుకోవాలి. నేను మాట్లాడేది వాయిస్ మెల్ట్ చేసి పెట్టేది కదా బోసిడికే. ఏంద్రా నీ ఛానల్లో నేను లైవ్కి వచ్చేది? అడుక్కునే బేవర్స్ ముండా కొడుకులు మీరు. మీ ఛానల్లో నేనేంద్రా లైవ్కి వచ్చేది? మీలాంటి చెత్త ముండా కొడుకులు రా మీరు. అందుకే వేసి ముండా కొడుకులు అనింది మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ముంటే సనాతన ధర్మం అనేసి డబ్బులు అడక తినేది కాదు. ఆన్లైన్ లో బోసిడికి వెళ్ళారా? మీకు సనాతన ధర్మం అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు. మీకు అంత దమ్ముంటే నీతుంటే గుడిమల్లం గుళ్ళో పోయి ఆ గుడిమల్లం గుళ్ళో ఆ పురుషాంగ లోకంలో ఉండేటువంటి ఆ లింగాన్ని తీయించండి. శివునికి భూత కథలను అంటకడతా ఉండారు. అది బాధ వేసి మేము మాట్లాడుతా ఉన్నాం.
నువ్వు లైవ్ పనికి మాలినోడా అని చేస్తా చూడు ఏం పీకుతో నా బొచ్చులో ఒక ఏక కూడా పీకలేవు. నువ్వు కూడా నువ్వు కాలు కూడా చేసి నువ్వు కూడా నా బొచ్చు కూడా పీకలేవు. పనికి మాలినోడు పని పాట లేని వెదవుడు జనాల దగ్గర డబ్బులు అడగతినేటువంటి చెత్త గాడిద కొడుకులు ప్రతి గాడిద కొడుకు పెద్ద యూట్యూబ్ పెట్టేసి పెద్ద ప్రతి గాడిద కొడుకు రాముని ఈశ్వరుని అనేవాడే ఇలాంటి గాడిద ముండ కొడుకులు అంటే నేను పడను కూడా మీకు బుద్ధి రా. ఇలాంటి నేను ప్యాడ్లో ముంచి పడతాను గాడిద కొడుకు గడివి కష్టపడి పని ఎందుకు పనికిరాని దద్దమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు పెట్టి జనాలు మాయ మాటలు చెప్పి లింగ పూజలు యోని పూజలు చేసి మాయ మాటలు చెప్పి జనాలని మధ్య పెట్టి భయపెట్టి ఎవడరా తన్నింది ఎవడరా తన్నింది నన్ను రమ్మరా ఎవడరా వాడు పక్కలో మాట్లాడేది ఎవడరా వాడు పనికి మాలని కొజ్జాలో మాట్లాడుతున్నాడు తన్నిని నా ఎదురుగా వచ్చి నిలుచుకోరా నేను అంటాను. నా ఊర్లోనే కూర్చుంటా వచ్చి నా ఊర్లోనే 6 నెలలు నువ్వు ఎందుకు వీడియోలు ప్రైవేట్ లో ఎందుకు పెట్టావు పకోడి ఏ వీడియో నాది ప్రైవేట్ నీ ఛానల్లో నిన్న నేను ప్రజెంట్ చేసిన వీడియోలు ఏవి ఏంది నువ్వు ప్రజెంట్ చేసినావా? ప్రజెంట్ చేస్తావరా నా పర్మిషన్ లేకుండా నా ఛానల్లో నువ్వు వీడియో ప్రజెంట్ చేస్తావా? అందరికి తెలుస్తాయి అబద్ధాలు చెప్తే అబద్ధాలు నువ్వు బీకిని వచ్చినా నా కాలి గోటి మీద ఉండే దుమ్మును కూడా భయపడి మీ గరికపాటే నా ఛానల్ ని డిలీట్ చేయించినాడు యూట్యూబ్ కి రిపోర్ట్స్ చేయించి. నేనంటే అడుగుపోయి మీ గురువులు అదే మీ గురువులను అడుగురా బోసిడికే మీ సంవత్సరాలని మీ గురువుల్ని అదే నీలాగా తప్పులు నీ బార్నోళ్ళలాగా తప్పులు నీకు సమాచారం నువ్వు ఇచ్చిన ఆ గురువు ఎవర్రా ఎంత చండాలంగా నాకేంద్రా సమాచారం ఏంద్రా సమాచారం నా సమాచారం చేయలేదు ఎవడు ఏం చేయలే గురువు ఏ బోధిగాడు ఎవర్రా జియర్ ఎవడు ఎవడు వైష్ణవుడు ఎవడు నాకు వైష్ణవానికి నాకు సంబంధమే లేదు. ఆ వైష్ణవ సర్వసాధారణ రామ భక్తుడుగా పుట్టినటువంటి ఒక రామ భక్తుడుగా మాట్లాడుతా ఉన్నాను. జియర్ లేదు గుయ్యర్ లేదు స్మార్త గురువు లేదు శృంగేరి లేదు కంచి లేదు. మొత్తం మీ పీఠాలను ఎత్తి మీ ముడ్డిలో పెట్టుకోండి. అదే నువ్వు రామ భక్తుడు